శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పరిపూర్ణంగా వివరిస్తున్నాము. ఈరోజు శుభ నక్షత్రాలు ద్వితీయ నక్షత్రాల బలం శక్తివంతంగా ఉంటుంది. సూర్య ఉదయం నుంచి సూర్య సాయంత్రం వరకు మీరు చాలా విషయాలలో విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. శుభ కార్యక్రమాలను ప్రారంభించుకోవచ్చు. కొత్త ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఆభరణాలు కొనుక్కోవడానికి కానీ అలాగే కొత్త వాహనాలకు కానీ ఇది ఖచ్చితంగా ఏకాదశి తిథి. ఈ తిథుల్లో తీసుకుంటే ఈ ద్వితీయ నక్షత్రాలలో 11 గంటల నుంచి 12 గంటల లోపల మీరు తీసుకోవచ్చు. తదుపరి నక్షత్రం కొంచెం మధ్యమంగా ఉండడం వల్ల ఏ కార్యక్రమాలైనా సూర్య ఉదయంలో ఒక రకంగా నడుస్తుంది, సూర్య అస్తమించిన తర్వాత ఒక రకంగా నడిచే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఈరోజు చిగురిస్తున్న మన మనసులో తేజస్వంతమైన మనస్తత్వం ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రేమతో అందరితో పలకరింపు, చిరునవ్వుతో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మక్కువ చూపించడం, దాని ద్వారా మీరు కూడా చాలా శక్తివంతులుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనకు తులారాశి వారికి కష్టాల్లో ఉండేవారు, ఇబ్బందుల్లో ఉండేవారు, పరీక్షల్లో మొదటి స్థానం కావాలని అనుకున్నవారు, అలాగే ఉద్యోగస్తుల్లో ఇబ్బందులు కలిగించిన సమస్యలకి ఈరోజు దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవాలి అంటే మీరు దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేస్తే చాలా మంచిది. అందువల్ల దక్షిణామూర్తిలో కూడా గుడ్డ శనగలు నానబెట్టి 108 మాల చేసి దాన్ని ఆకు ఒక్క అరటిపండుతో సహా మీరు పోయి పూజించడం చేయండి. ఇంకా ఉండేది 3 వారాలు మాత్రమే. అంటే 3 వారాల తర్వాత గురువు యొక్క మార్పు జరగబోతుంది. అంటే శుభస్థానానికే వెళ్ళబోతున్నారు. కానీ అష్టమం అంటే కష్టాల్లో ఉంటాడు గురువు యొక్క ఇది విషయాలలో. అందువల్ల జాతక రాశి చక్రంలో ఎవరికైనా గురువు నీచములో ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్న వారికి చాలా తలకిందులైపోయారు. కొద్దిమంది అయితే తులారాశి వారు విపరీతమైన నష్టాలు, ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు, పిల్లలు ఐకమత్యం లేకుండా చాలామంది ఉంటారు. దాంట్లో సందేహం అనేది ఉండదు. నా జీవితంలో నేను లెక్కించిన తర్వాత గురువు అష్టమంలో ఉంటే అష్ట కష్టాలు పడిపోతూ ఉంటారు. కొద్దిమంది వ్యాపారస్తులు కూడా దిగ్విజయంగా జరుగుతున్న వ్యాపారస్తులు కూడా చాలా తలకిందులు మారిపోయే అవకాశం ఉంటుందని మోసగించబడతారు. 90% ఏమిటంటే ఇతరులు మనల్ని మోసగించడం. అది సమయ నిర్ణయం. ఎందుకురా అంటే రాశికి 8వ స్థానంలో గురువు వచ్చినప్పుడు ఆ గురువే చాలా బలం కలిగిన వ్యక్తి. ఆయన అనుగ్రహం లేనిదే మిగతా గ్రహాలన్నీ విజృంభించినప్పుడు అనేక కష్టాలు, ఇబ్బందులు, కొత్తగా పెళ్ళైన జంటల్లో ఇబ్బందులు, విడిపోవడాలు, మనసు కొరతలు చాలా వరకు జరుగుతూ ఎక్కువగా ఇబ్బందికరం ఉండే వాళ్ళల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా తేరుకోవాలి అంటే ఈ 3 వారాలు ఈ దక్షిణామూర్తి దేవ దర్శనం చేసుకోగలగాలి. అలాగే ప్రత్యేకమైనది ఏమిటంటే ప్రతి గ్రహం చాలా బలంగా ఉన్న కొద్దిగా విపత్తు గ్రహ మహాదశలు జరిగినప్పుడు మనకు ఇబ్బందులు కూడా జరుగుతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం అడుగులు వేస్తూ ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా విలువైన రోజుగా మారబోతుంది. అంటే ఒక సముద్రాన్ని దాటబోతున్నాం మనం. ఈ అమావాస్య తర్వాత మన జీవితంలో కొత్త అనుభవతులు, చాలా మనస్సులో చాలా తేజస్వంతం, అనుకున్నట్లు జరగడానికి భగవంతుడి ఆశీర్వాదం కలగబోతుంది. అందువల్ల మనం ప్రత్యేక దృష్టి ఈరోజు మీరు ఆ రాహుకేతువుల యొక్క మార్పు కలగబోయే స్థానాలు కలగబోతుంది. అలాగే గురువు యొక్క అనుగ్రహం మార్పు కూడా కలగబోతుంది. ఎప్పుడు రాహుకేతువుల వల్ల మార్పు కలగబోతుందో తులారాశి వారికి కుటుంబంలో ఆర్థికంగా కానీ భౌతికంగా కానీ మెరుగైన ఫలితం అనిపిస్తుంది. అలాగే వ్యాపార రంగంలో నష్టంలో ఉన్నవారు లాభసాటిగా తేరుకునే అవకాశం ఉంటుంది. మానసికంగా దూరమైన వారు, ప్రేమతో ఇబ్బందులు కలిగించుకున్న వారు తిరిగి కలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టడం జరగబోతుంది. అందువల్ల
ప్రత్యేకంగా మనం చేస్తున్న ఇతరుల సహాయం మనకు చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ మన వెంటనే ఉండి మనల్ని ఇబ్బందులు కలిగించిన వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ మనం వాళ్ళని ప్రశ్నించే హక్కు కూడా లేకుండా మన రాశికి ఎప్పుడైనా కానీ ఎవ్వరు నష్టపరిచి మనల్ని ఇబ్బందులు కలిగించినా వాళ్ళని దూషించడం కానీ ఇబ్బందులు కలిగించడం కానీ ఈ రాశికి ఎప్పుడూ జరగదు. అందువల్ల ఈ రాశిలో పుట్టిన వాడు ఎప్పుడు దుర్మార్గుడుగా కూడా ఉండలేడు. ఎందుకంటే అలాంటి ఆలోచనలు కూడా రావు. ఆ గ్రహాల యొక్క తులారాశిలోకి వచ్చేటప్పుడు మేషరాశి నుంచి సప్తమ రాష్ట్రాధిపతి అయిన ఈ తులారాశికి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఎంతోమంది మహానుభావులు కానీ ఎంతోమంది కానీ ఈ రాసుల్లో పుట్టి దేశాన్ని కానీ పాలించి అలాగే ముఖ్యమంత్రులుగా ఉండే వాళ్ళు ఉంటున్నారు. చాలా వరకు చాలా మంచి చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువగా ప్రజలపైనే వీళ్ళకి చాలా అభిమానం ఉంటుంది. అలాగే విద్యా విషయాలలో మెరుగైన ఫలితం తెప్పించుకోగలిగే అవకాశాలు కలిగి ఉంటాయి. విదేశీయాల్లో చదువు పైన మక్కువగా ఉన్నవారు చేరడం జరగబోతుంది. ఉద్యోగాల్లో ఆటంకాలు ఆటుపోట్లని సరిచేసుకునే అవకాశం కలిగిన రోజుగా ఈరోజు ప్రత్యేకంగా ఉండబోతుంది. రాబోయే రోజుల్లో ఉద్యోగస్తులకి చాలా మార్పు కనబడబోతుంది. వాళ్ళ పదవిని అలంకరించుకుంటారు. జీత బాధ్యతలు పెరగడం అవకాశం ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఉద్యోగస్తులారా చాలా జాగ్రత్తగా ఉన్న రోజుల్లో చాలా బాధలు పడ్డారు. ఇబ్బందులు కలిగించిన సన్నివేశాలు చాలా కలిగినాయి. ఇంక మీట అలాంటి దీన్ని జరగదు. స్త్రీలు చాలా సంతోషంగా చిరునవ్వుతో ఇంకా రాబోయే రోజుల్లో మీ చిరునవ్వు మీ సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. చాలా వరకు మార్పు కలగబోతుంది. అనేక గ్రహాలు శుభగ్రహాల అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రత్యేకంగా మీరు వ్యాపార రంగంలో అడుగుపెట్టండి. మీ కుటుంబాన్ని ఆర్థిక స్థితికి తీసుకొని పోయేదానికి మూలాధారణం కలిగిన స్త్రీలు ప్రత్యేకంగా మీరు ముందడుగు వేయండి. మీ ఉద్యోగంలో మిమ్మల్ని ఇబ్బందులు కలిగించేవారు మీ తుడిచిపెట్టుకొని పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు మనకు ఇబ్బందులు కలిగించే వాళ్ళే వాళ్ళ ఇబ్బందుల్లో పడిపోయే అవకాశం కూడా ఉంటుందని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. అందువల్ల ప్రత్యేకంగా మనం చెప్పబడుతున్న విషయాలలో